అసలు ఏంటి పాపం అంటే బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి రోమపత్రిక రండి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మళ్ళీ అడుగుతున్నానండి, ఈ మాట మనకి ఎంత సుపరిచితమండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, పాపం అంటే ఆజ్ఞ అతిక్రమాన్ని సరిపెట్టకండి. పాపం అంటే ఏదో ఉంది, ఆ చేస్తున్న ఆ గాడి తప్పిన విధానం వల్ల మనం ఏదో కోల్పోయాం. దేవుడు కొన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, ఒక మహిమను మనకు ఆపాదించాలనుకుంటున్నాడు. ఆ మహిమను మనకు ఇవ్వాలనుకున్నప్పుడు ఆ మహిమను మనం పొందలేకపోతున్నాం. మహిమ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే అదొక వెలుగు, అదొక జీవితం. కాదు, మన ఊహల కందని ఒక నిత్యత్వం ఉంది. దానిని రాకుండా అడ్డుకునేది ఒక పాపం ఉంది. ఇది మనుషులను పట్టి పీడిస్తుంది. ఎవరికి ఉంటుందండి అంటే అందరికీ ఉంటుంది. ప్రత్యేకించి వీళ్ళకు ఉండదండి, ఈ వీధిలో వాళ్ళకు ఉండదని లేదు. చిన్నోడికి, పెద్దోడికి, వృద్ధుడికి, ప్రతి ఒక్కరికి, స్త్రీకి, పురుషులకి, అందరికీ లక్షణాలు ఉంటాయి, పాపపు లక్షణాలు. మీరు కావాలంటే చూడండి, చిన్నపిల్లల్ని మీరు గమనించండి. వాళ్ళకి ఏం తెలుసండి, స్కూల్కి వెళ్ళి పెన్సిళ్ళు దొంగిలించేస్తారు. ఎలా వచ్చింది వాళ్ళకి ఆ బుద్ధి? వారు ఎరేజీలు దొంగిలిస్తుంటారు, అబద్ధాలు ఆడుతుంటారు. ఎందుకు ఫెయిల్ అయ్యేవరా అని అడిగితే నేనే కాదు, ఆడు కూడా ఫెయిల్ అయిపోయాడు అంటే. నడుతున్న ఈ బొంకే స్వభావం ఇవన్నీ నేను అడుగుతున్నాను. చిన్నపిల్లలకి ఇట్టే అబద్ధాలు ఆడతారు, ఇట్టే చిన్న చిన్న దొంగతనాలు చేస్తారు, ఇది నాది అని లాక్కుంటారు. అంటే ఇవన్నీ నేను అడుగుతున్నాను. చిన్నప్పటి నుంచి అవి ముద్దు వస్తున్నాయి, కానీ ఎదిగితే దాన్ని ఏమంటారు చెప్పిన స్వార్థం, అసూయ, పాపం అంట. మనిషికి ఇవి సహజంగానే ఉంటాయంటే ఉంటాయి. మనిషికి కొన్ని చెప్పాల్సిన అవసరం లేదు, కొన్ని సహజంగానే ఉంటాయి. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇది పాపం అని అన్నగాని మనిషికి కొన్ని సహజంగా ఉంటాయనడానికి ఒక ఉదాహరణ చెప్తాను వినండి. చిన్నపిల్లలు, ఆడపిల్ల మగపిల్లోడు ఆడపిల్లలు కాస్త ఊహొచ్చిన తర్వాత, కొంచెం ఊహొచ్చిన తర్వాత వాళ్ళ మార్కెట్కి తీసుకెళ్ళండి, వాళ్ళు కొనుక్కునే వస్తువులు డిఫరెంట్గా ఉంటాయి. ఆడపిల్ల అయితే ఈ చిన్న చిన్న గిన్నెలు కొనుక్కుంటుంది ఆడుకోవడానికి, మగపిల్లోడైతే బ్యాట్ బాల్ కొనుక్కుంటాడు. నేను అడుగుతున్నాను, వాళ్ళకి ఎలా తెలుస్తున్నాయి? స్వభావం అంటారు దా. ఇంకా మీకు అర్థం కావాలంటే చిన్నప్పుడు వాళ్ళు ఎదిగిన తర్వాత మనం ఏం పెట్టినా వాళ్ళకి తినడం రాదు. మింగరా అంటే మింగడు, సరిగా ఉండరా అంటే ఉండడు, ఊసేస్తుంటాడికి మింగడం రాదు. ఆడికి తిండి తినిపించడానికి మన తల ప్రాణం తోక్కొస్తాడు. కానీ విచిత్రం చూడండి, వాడికి మింగడం రాదు, తినడం రాదు. కానీ పుట్టిన బిడ్డ గంటలు దాటకుండానే అమ్మ రొమ్ములు ఎక్కడున్నా ఎతుక్కుని అమ్మ రొమ్ములు తడుముకొని పాలు తాగుతాడు. వాడికి అలా తాగాలని ఎలా తెలిసిందండి? అదే స్వభావము అంటారు. ఎలా వస్తుంది? ఇంకా నేను మళ్ళీ చెప్తున్నాను ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు బాగా వినండి. ఒక పెద్ద కుక్కకి చిన్న కుక్క పిల్ల పుట్టింది అనుకోండి. ఒక పెద్ద కుక్కకి చిన్న కుక్క పిల్ల పుడితే ఆ చిన్న కుక్క ఏమంటుందండి? ఏమని అరుస్తుంది చెప్పండి? జనరల్ జీకే చెప్పండి. పెద్ద కుక్కకి చిన్న కుక్క పుట్టింది అనుకోండి, ఆ చిన్న కుక్క పిల్ల ఏమని అరుస్తుంది? బవ్వనే అరుస్తుంది. మళ్ళీ ప్రశ్న, ఆ బవ్వ అనే లక్షణం దానికి ఎలా వచ్చింది? వాళ్ళ అమ్మది, వాళ్ళ అయ్య లక్షణం. అంటే పెద్దోళ్ళ లక్షణం దీనికి వచ్చింది, తల్లి లక్షణం దీనికి వచ్చింది. మీకు అర్థమైతే మనందరికీ ఆది తండ్రి అయ్యి ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఆదాము పులిశాడు గనక పులిసిన ముద్ద నుండి ఎన్ని ముద్దలు తీసినా చెప్పండి, అన్నీ పులిసిపోయిన ముద్దలే. ఆదాము పాపంలో ఉన్నాడు గనక పాపంలో ఉన్న ఆయనకి, అవ్వ పాపంలో ఉన్న వారికి మనం పుట్టుకొచ్చాం గనక ఆ లక్షణాలు వచ్చాయి. ఎందుకు చేసావు ఆదాము? తప్పు ఎందుకు చేసావు అని అడిగితే ఆదాము ఏమన్నాడు? పొదల చాటు దాక్కున్నాను ప్రవ్వా, తప్పు అయిపోయింది ప్రవ్వా, నన్ను క్షమించి ప్రవ్వా అంటే బాగుంది. అది అనకుండా ఆదాము ఏమన్నాడు తెలుసా? నేనే కాదు ఆవిడ చేయించింది అంతా అన్నాడు. ఏమ్మా ఇదేం పని అమ్మా, నువ్వు ఇలాంటి పని చేసేవేటని అడిగితే ఆవిడేమంది? అంతా సర్పమే చేయించింది. అంటే ఈ గెంటుకునే లక్షణాలు మీరు గమనించండి. ఈ పిల్లల్లో లేవు. ఎవరో ఎందుకు ఫెయిల్ అయిపోయారంటే నేనే కాదు, అడుగు ఫెయిల్ అయిపోయాడు. ఇవన్నీ అడుగుతున్నాయి, ఇవన్నీ కనబడుతున్నాయి.
ఇవన్నీ మనకి వినబడుతున్నాయి. ఆజ్ఞ అంటే ఆదాము ఆజ్ఞను అతిక్రమించినది మనం చదువుకుంటున్నాం. మనం కూడా ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం. ఎందుకు అతిక్రమిస్తున్నాం? స్వభావము ఉంది. దీన్ని పాపం అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇది పోవాలంటే అది అంత ఈజీగా పోదు. అది పడిన మరక కాదు, కడుక్కుంటే పోయేది. అది పడిన బురద మరక కాదు, సర్ఫెక్సల్ వాడితే పోవడానికి. అది అడ్వర్టైజ్మెంట్లో కనబడుతున్న మరక మంచిదనే స్లోగన్ కాదు. అది డాగు. అది రక్తపు డాగు కన్నా ప్రమాదమైనది. అది మొండి డాగు, అది పాపపు డాగు. అది పోదు. కొరుకు పుండు పాకినట్టు మనిషిని పట్టింది, మనిషిని నిలువెల్లా దోస్తుంది. అది హృదయానికి చాలా బలంగా పట్టింది. హృదయానికి ఎంత బలంగా పెట్టిందంటే ఆ హృదయం మనిషిని కంట్రోల్ చేస్తుంది. చెప్పిందల్లా చేయిస్తుంది, అడిగిందల్లా చేయిస్తుంది. తప్పు కాదురా నీకు దేమపతి చెప్తుంది. ఆ హృదయం ఎన్ని పనులు చేస్తుందో. పాపమే మనిషికి చాలా ఇష్టంగా ఉంటుంది. మనుషులు చేస్తున్న పాపం బాగా వినండి. ఈ పాపం వలన ఏం జరిగింది? పాపం అంటే ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? పాపం అంటే బైబిల్ మూలలో ఉంది. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. పాత నిబంధన, క్రొత్త నిబంధన అని బైబిల్ ఉంది కదండి మనకి. పాత నిబంధన ఎందులో రాయబడింది? హెబ్రీలో రాయబడింది. కొత్త నిబంధన ఎందులో రాయబడింది? గ్రీకులో రాయబడింది. అందుకే ఫ్రంట్ పేజ్లోనే ఏమని ఉంటుందంటే ఆదిమ హెబ్రూ గ్రీక్ అని ఉంటుంది. అంటే కొన్ని పదాలు, కొన్ని వత్తులు మనకు తెలియాలంటే పాత నిబంధన హెబ్రీకి వెళ్ళాలి. అలాగే కొత్త నిబంధన మనకు తెలియాలి అంటే గ్రీక్కి వెళ్ళాలి. ఈ గ్రీకు మూలాలు తెలిస్తే కానీ కొన్ని విషయాలు మనకు తెలియవు. ఇప్పుడు మనం చదువుతున్నాం. ఇప్పుడు ఇదే వచ్చిన గ్రీకులో చదివితే ఎలా ఉంటుంది తెలుసా? అందరూ పాపం చేస్తారన్న దగ్గర పాపం అని ఉండదు. గ్రీకులో ఏమనుంటుందంటే ఒక గుర్తింపుని కోల్పోయారనే అర్థం వచ్చే ఒక పదం ఉంటుంది. దాన్నే అమర్త్య అని ఉంటుంది. అమర్త్య అంటారంటే ఏం కోల్పోయారు? గుర్తింపు కోల్పోయారు. ఏం గుర్తింపు కోల్పోయారు? ఏదో గుర్తింపు ఉండేది మానవులకి, ఆ గుర్తింపును కోల్పోవడమే పాపం. పాపం అనగానే ఆజ్ఞాతిక్రమం, పాపం అనగానే పలానా, పాపం అనగానే సిగరెట్టు, పాపం అనగానే అబద్ధం, పాపం అనగానే వ్యభిచారం. ఓకేలే, ఇవన్నీ పాపాలే. కానీ ఈ పాపానికి ఇంకా అర్థం ఏంటంటే గుర్తింపు కోల్పోయాం. ఏం గుర్తింపు కోల్పోయాం తెలియాలంటే ఆదికాండం మీరు మైండ్లో పెట్టుకోండి. నేను రెఫరెన్స్ తక్కువ చూపిస్తాను. ఆదికాండంలో దేవుడు ఇలా రాయించాడు: తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను దేవుడు సృజించను. తన పోలిక చొప్పున తన స్వరూపం అందు. అడుగుతున్నాను, తన స్వరూపం అంటే, తన పోలిక చొప్పున అంటే, మరలా తన పోలిక తన స్వరూపం అంటే దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపం అందని అర్థమవుతుంది. ఓకే, తాను పొలుగు చెప్పిన తన స్వరూపం అంటే ఎంతమంది ఉన్నా ఇప్పుడు దేవుడు ఏ పోలుగులో ఉంటాడు చెప్పండి? నల్లగొన్నాం, తెల్లగొన్నాం, పొట్టుకున్నాం, పొట్టతో ఉన్నాం, బట్టతో ఉన్నాం అని అడుగుతున్నాను. ఇందులో ఇంతమందిలో దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు పోలికంటే ఇది కాదు. సోషల్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. మనిషిని విభాగించి మనగానే కాళ్ళు చేతులు తలా మొండేమని ఒక జీకే పెట్టి ఉంది మనకి. అది కాదు. మనుషుని విభజించి మాట్లాడంటే ఇది కాదు. మనుషుని తన స్వరూపం చేయడం అంటే ఏంటి? దేవుడికి శరీరం ఉందా? లేదు. ఇప్పుడు దేవుడికి శరీరం లేవు, నల్లగుంటాడా తెల్లగుంటాడా? పొట్టుకుంటాడా పొడగుంటా? అంటే ఇప్పుడు ఆయన స్వరూపం అంటే ఇది కాదు. ఆయన ఆత్మ ఉన్నాడు. ఆ ఆత్మకి గుణాలు ఉన్నాయి. గుణాలు అంటే కోపం ఉంది, ఉద్రేకం ఉంది. దేవునికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని సహించలేనివి, వారవలేనివి ఉన్నాయి. అంటే దేవుడికి వ్యక్తిత్వం ఉంది. ఆ వ్యక్తిత్వాన్నే గుణం అంటారు, ఆ గుణాన్నే స్వరూపం అంటారు. దాన్నే మనకు సుపరిచితమైన పదం క్యారెక్టర్ అంటారు. అంటే దేవుడు మనిషిని ఎలా చేశాడంటే తన గుణగణాలతో చేశాడు. ఎవరి గుణగణాలతో? దేవుని గుణగణాలతో. అంటే తన స్వరూపం అందు చేశాడంటే తన గుణగణాలతో చేశాడు. ఇప్పుడు తన గుణగణాలతో దేవుడు చేస్తే ఈ గుణగణాలతో చేయబడిన మనుష్యుడు దేవుని గుణగణాలతో చేయబడిన మనుష్యుడు దేవుణ్ణి కనపరుస్తున్నట్టే ఉండాలి ప్రకృతిలో. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను వెళ్ళాను, నా అద్దం ముందు నిలబడ్డాను అనుకోండి. అద్దం నాకు ఎలా చూపించాలి? ఇక్కడ మచ్చ ఉంటే మచ్చ చూపించాలి. నా ముఖం మీద ఏదన్నా మరకుంటే మరక చూపించాలి. నేను నవ్వుతే నవ్వాలంటే నేను ఎలా ఉన్నానో ప్రతిబింబం కూడా అలాగే ఉండాలి. నేను ఎలా ఉన్నానో అద్దంలో ప్రతిబింబం కూడా అలాగే ఉండాలి. ఇది మీకు అర్థమైతే దేవుని స్వరూపం అన్న పదం దగ్గర ఏముంటుందో తెలుసా? ప్రతిబింబం. అంటే దేవునికి ప్రతిబింబాలు ఎవరో చెప్పండి? మనం. ఇప్పుడు దేవునికి ప్రతిబింబాలు అంటే ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడో మన గుణగణాలు కూడా అలాగే ఉండాలి.
నేను ఎలా ఉన్నానో అద్దంలో అలా కనబడినప్పుడే ప్రతిబింబం బాగున్నట్టు. అంటే నేను ఒకలా ఉండి ప్రతిబింబంలో ఒకలా కనబడుతున్నానంటే తేడా నాలో ఉందా, అక్కడ బింబం అంటే ఆ బింబాన్ని చూపించే అద్దం తేడాగా ఉందా? సంథింగ్ అర్థమైంది. అంటే ఏదో గుర్తింపు కోల్పోయింది, ఏదో తన సహజ లక్షణాన్ని కోల్పోయింది. ఆ చూపిస్తున్న ఆ రిప్రజెంట్ ఎగ్జాక్ట్ ఇమేజ్ ఉన్న ఆ ప్రతిబింబం ఎక్కడో తేడా కొట్టింది. ఇది మీకు అర్థమైతే దేవుని స్వరూపమందు మనల్ని దేవుడు చేశాడు. ఇప్పుడు తన స్వరూపమందు మనల్ని చేస్తే ఇప్పుడు తనలాగా మనం లేకపోవడమే పాపం. తన స్వరూపం అంటే ఇప్పుడు దేవుడు బాగా వినండి, దేవుడు వ్యభిచారం చేస్తాడా? చేయడు. ఇప్పుడు దేవుని గుణగాలతో చేయబడిన మనం ఇప్పుడు ఆయనలాగా మనం లేకుండా తప్పు చేస్తామంటే దీన్నే పాపం అంటారు. అంటే దేవుళ్ళో లేనివన్నీ ఎప్పుడైతే మానవుడు చేస్తాడో అదే పాపం. పాపం అనగానే ఏం చెప్తుంది బైబిల్ అంటే దేవుళ్ళో లేనిది మనలోకి రావడం అదే తప్పు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఈ మొబైల్ ఉంది, ఈ మొబైల్ని మీరు గమనించండి. ఈ మొబైల్ని 2x2 అని కొడితే ఎంత వస్తుందండి? 4 వస్తుంది. 2 రెళ్ళు 4. మొబైల్కి 2 రెళ్ళు 4 అని ఎలా తెలుసండి? అలా వచ్చింది అనకూడదు, గుర్తుపెట్టుకోండి. 2 రెళ్ళు 4 అని ఎలా తెలిసింది? దానికి 2 రెళ్ళు 4 అని ఎలా తెలిసిందంటే దానికి తెలదు, దానికి ఏం తెలియదు. 2 రెళ్ళు 4 అని దీనికి ఎలా వచ్చిందంటే దీన్ని తయారు చేసిన వాళ్ళు ఉంది లెక్క. అంటే ముందు లెక్క తయారు చేసేవాళ్ళు ఉంది. ఆ లెక్క ఎందులో పెట్టాడు? మొబైల్లో పెట్టాడు. ఇప్పుడు ఆ తయారు చేసేవాళ్ళు లెక్క ఇందులో పెట్టాడు కనుక 2x2 అని కొడితే 4 వస్తుంది. అంటే ఈ లెక్క ముందు ఎందులో ఉంది? చేసిన వాళ్ళు ఉంది. మీకు అర్థమైతే మొబైల్ మనమైతే చేసిన సృష్టికర్త ఎవరో తెలుసా? దేవుడు. ఇప్పుడు 2 రెళ్ళు 4 అని కొడితే దీనికి 8 అని వస్తుంది అనుకోండి, తేడా ఎక్కడుంది చెప్పండి? దీనిలో తేడా వచ్చింది. ఇప్పుడు మీకు అర్థం కావాలి, మనుష్యుడు పాపం చేశాడంటే పాపం చేస్తున్నట్టు వీడు ఎక్కడో గాడి తప్పాడు, ఏదో జరిగింది, గుర్తింపు కోల్పోయాడు. దీన్నే పాపం అంట. ఎక్కడ గుర్తింపు కోల్పోయారు? ఆదాము తల్లిదండ్రుల దగ్గర నుంచి పోయింది. వారు ఎప్పుడైతే ఆ తప్పు చేశారో ఆ గర్భాన్ని పుట్టినోడు హంతకుడు పుట్టాడు. భయభక్తులు కలిగిన ఏవేలు బాగానే ఉన్నాడు, లేకుంటే హత్యకు గురయ్యాడు. తర్వాత శ్వేత సంతానం బాగున్నారంటే చట్టాపట్టాలు వేశారు అందులోంచి వచ్చిన వారు. ఇక రకరకాల కలుషితమైంది, జలప్రలయంలో కొట్టుకుపోయారు. ఈ చరిత్ర అంతా మీరు చదువుతుంటే మీకు అర్థమవుతుంది. అందుకే బైబిల్ చదువుతుంటే ఎక్కువగా అదో రకమైన వ్యక్తిత్వం మనిషికి ఉన్నట్టు కనబడుతుందండి. పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధనకు చదువుతుంటే మనుష్యుడు తనకు తాను దూరమయ్యాడు, తోటి మనుష్యుడికి దూరమయ్యాడు. చివరికి ఏ ప్రకృతిలో బతుకుతున్నాడో ఆ ప్రకృతి కూడా సమాధానానికి దూరం అయిపోయాడు. అందుకే కష్టపడి పంటిస్తాం, పంట మనకి అందుబాటు రాదు. కష్టపడి ఉద్యోగం చేస్తాం, మనకు కలిసి రాదు. కష్టపడి వ్యాయామాలు చేస్తాం, ఆరోగ్యం ఉండదు. అంటే మనకి రివర్స్ అవుతుంది యూనివర్స్ కూడా. అన్నీ కోల్పోయాం. అంటే దేవుణ్ణి కోల్పోయాం, దేవునికి దూరం అయిపోయాం, మనుషుల సఖ్యత పోయింది, సమాధానం పోయింది, ప్రకృతికి దూరమైంది. అంటే ఒక్క పాపం అనే స్వభావం అన్నిటినీ తుడిచిపెట్టింది. పౌలు గారు అదే చెప్తున్నారు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు. అందరూ పాపం చేశారంటే చిన్న పెద్ద వీడు వాడు తేడా ఏమీ లేదు, అందరూ పాపం చేశారు. పాపం అంటే ఏంటి అని అడిగితే దేవుడులా ఉండాల్సిన మనిషి, దేవుని గుణగణాలు ఉండాల్సిన మనిషి అలా ఉండకపోవడమే పాపం. అలా ఉండకపోవడమే పాపం. మీకు ఇంకా బాగా అర్థం కావాలని ఒకసారి కీర్తన గ్రంథం రండి. 19వ కీర్తన త్వరగా 19వ కీర్తన 19వ కీర్తన 7వ వచనం చూడండి. 19వ కీర్తన కొంచెం జాగ్రత్తగా విందాం. 19వ కీర్తన 7వ వచనం నుండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. నేను చదువుతాను చూడండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, యెహోవా శాసనము నమ్మదగినది, యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది, యెహోవాయందరి భయము పవిత్రమైనది, అది నిత్యమైనది, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. ఇప్పుడు బాగా వినాలి, ఆజ్ఞాతిక్రమమే పాపమట్నం. ఇప్పుడు బాగా వినాలి, ధర్మశాస్త్రం ఎలా ఉందట? యథార్థంగా ఉందట, నమ్మదగినదిగా ఉందట, నిర్దోషంగా ఉందట, పవిత్రంగా ఉందట, నిత్యము ఉంటుందట, సత్యమట, న్యాయమంట. ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే బైబిల్, గుర్తుపెట్టుకోండి. బైబిల్లోనికి యథార్థత, సత్యము, నమ్మకత్వం, నిర్దోషత్వం, పవిత్రత, నిత్యమైనది, నమ్మకమైనది, న్యాయమైన ఈ లక్షణాలు ఈ గ్రంథానికి ఎలా వచ్చాయి? నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? ఈ గ్రంథానికి ఆ లక్షణాలు ఎలా వచ్చాయి?
దాన్ని ఇచ్చిన వాళ్ళు ఆ లక్షణాలు ఉన్నాయి కనుక. ధర్మశాస్త్రం నమ్మకమైనదంటే ముందు ఎవరు నమ్మకమైన వాళ్ళు చెప్పాలి. ధర్మశాస్త్రం నమ్మకమైనదంటే ధర్మశాస్త్రాన్ని తయారు చేసిన నమ్మకమైనవాడు. ధర్మశాస్త్రం పవిత్రమైనది అంటే ధర్మశాస్త్రం తయారు చేసినవాడు పవిత్రమైనవాడు. ధర్మశాస్త్రం సత్యము అంటున్నామంటే ధర్మశాస్త్రం ఇచ్చినవాడు సత్యమైనవాడు. అంటే ఇచ్చిన ధర్మశాస్త్రంలో సత్యం ఉంది, ఇచ్చిన ధర్మశాస్త్రంలో న్యాయం ఉంది, ఇచ్చిన ధర్మశాస్త్రంలో నిత్యత్వం ఉంది, ఇచ్చిన ధర్మశాస్త్రంలో నమ్మకత్వం ఉంది, ఇచ్చిన ధర్మశాస్త్రంలో యథార్థత ఉంది. అంటే ధర్మశాస్త్రంలో అన్నీ ఉన్నాయి. ఆయనలో ఉన్న గుణగణాలన్నీ ధర్మశాస్త్రంలో కనబడుతున్నాయి. ఇప్పుడు బాగా వినండి, ధర్మశాస్త్రంలో ఎలాగైతే గుణగణాలు కనబడుతున్నాయో అవే గుణగణాలు ఎవరిలో కనబడాలనుకున్నాడు చెప్పాలి. నీలో 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 నాలో మనందరిలో కనబడాలనుకున్నాడు. ఆయనలో ఉన్న గుణగణాలన్నీ ఇందులో కనబడుతున్నాయి. కానీ ఆయనలో ఉన్న గుణగణాలన్నీ ఎందులో కనబడట్లేదు చెప్పండి? మనలో కనబడట్లేదు. అదే పాపం. అంటే ఆయన కోరుకున్నట్టుగా, ఆయన రాయబడినట్టుగా మనం వ్యవహరించకపోవడమే పాపం. ఈ పాపాన్ని బైబిల్ ఎద్దేవా చేస్తుంది. వాడు కోల్పోయాడు. ఆదాము దగ్గర నుంచి అవ్వ దగ్గర నుంచి ఈ తరం అంతా కోల్పోయింది. కోల్పోయి ఏం సాధించారు? ఏమీ సాధించలేదు. వారు సాధించింది ఏంటంటే వారు ఏకముగా పనికి మానులు అయ్యారు. అదే 3వ అధ్యాయం చూడండి 19 వచనం. అదే 3వ అధ్యాయం 19 వచనం ఏమంటుందో చూడండి. అదే 3వ క్షమించండి, అదే 3వ అధ్యాయం 11 వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు లేడు, దేవుని ఎత్తుకువాడు లేరు, అందరూ తోవ తప్పి ఏకముగా, ఇది మన సర్టిఫికెట్, ఏకముగా, ఇది మన బలమైన సర్టిఫికెట్, ఏకముగా చెప్పండి పనికిమాలినోళ్ళు అయ్యామంట. ఎలా పనికిమాలినోళ్ళు అయ్యాం గుర్తుపెట్టుకోండి. ప్రొఫెసర్లు ఇవన్నీ కాదండి, పనికిమాలిన వారు బైబిల్ డిక్లేర్ చేసింది. పనికిమాలిన వారు అయ్యారట, మేలు చేయవాళ్ళు లేడట. మన కేటగిరీ విడదీస్తున్నాడు చూడండి. గొంతుక తెరిసిన సమాధట. ఎలా ఉందట? గొంతుక తెరిసిన సమాధి. మనం ఇక్కడికి వచ్చి గారాభం పాటలు పాడుతున్నాం అనుకోండి, దేవుడు అంటాడు వాసన వస్తుందరా అంటాడు. ఆ మాటలు అర్థమవుతున్నాయి లేదంటే మన భక్తి మనం అనుకున్నట్టుగా ఆయనకు నచ్చేస్తుంది అనుకుంటే పొరపాటు. అంటే ఆయన చెబుతున్నాడు మన గొంతుకు తెరిసిన సమాధి, నాలుక మోసం చేస్తుంది, పెదవుల కింద సర్పవిషం ఉంది, నోటి నిండా పాదాల దగ్గర ప్రతి దిక్కున ఎదుటి వారిని నాశనం చేయడానికే పరిగెడుతున్నాయి. శాంతి మార్గం లేదు, కన్నులు బాలేదు, ఏ భయం లేదు. 19లో నోరు మంచిది కాదు. మరి ఈ లోకాన్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? సర్వలోకాన్ని శిక్షించాలని కన్ఫర్మ్ అయ్యాడు. ఏం చేయాలనుకున్నాడు? సర్వలోకాన్ని. దేన్ని బట్టి ప్రభు అంటే ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రానికి లోనైన వారితో చెప్తున్నది ఏంటంటే సర్వలోకానికి పనిష్మెంట్ తప్ప ఇంకెందుకు పనికిరారట. ఇప్పుడు చెప్పాలి, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఇది దొంగ. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఇవి వ్యభిచారి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఇది అబద్ధికుడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? వీడు గొంతు బాలేదు, కళ్ళు బాలేదు, వీడు నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఒక్కడ బాలేదని ఒక్కడిని కాదండి ఎవరిని వదలలేదు, అందరినీ దొంగల ముఠ అని తయారు చేసింది. మనం అనుకుంటాం ధర్మశాస్త్రం వల్ల పాపాత్ములు అంటుందంటే పాపాత్ములు అంటుంది. అదేంటి ధర్మశాస్త్రం ఎలా పాపాత్ములు అంటుంది? ఇలాంటి ధర్మశాస్త్రం నాకు నచ్చలేదు అనకండి. ఎందుకంటే తప్పు ధర్మశాస్త్రంలో లేదు చెప్పాలి, మనలో ఉంది. ఇప్పుడు చట్టం తప్ప, తప్పు చేసి చట్టాలను దొరికినాడు తప్ప. కానీ మనకి ఏది తప్పుకుంటా చెప్పండి? ఏంటండి చట్టాలు అంటాం, నువ్వు తినంగా లేక. నా మాటలు అర్థమవుతుంది లేదు. రోడ్డుకి ఎడం పక్కగానే వెళ్ళరా అబ్బా అనేది చట్టం. రోడ్డుకి ఎడం పక్కకి వెళ్ళరా అన్నది నీ లైఫ్కి మంచిది. ఎడం పక్కకి వెళ్ళన్న రూల్ నీకు నచ్చట్లేదంటే పోయేది ఎవడో. నా చట్టం ఎవరన్నా నాకు చెప్పడానికి, నేను కుడివైపుకి వెళ్తాను, నన్ను ఎవడో ఆపడానికి లేదంటే వెళ్ళి ఇంక రావి ఇంటికి. చట్టం బాగా వినండి, చట్టం నీకు రూల్ పెట్టింది. ఎడం వైపుకి వెళ్ళకపోతే ఎగిరిపోతావు, ఎడం వైపుకి వెళ్ళకపోతే ఫైన్ వేస్తారు, ఎడం వైపుకి వెళ్ళకపోతే కూర్చోబెడతారు, ఎడం వైపుకి వెళ్ళకపోతే అరే అబ్బాయి లైసెన్స్ బయటికి తీరాని అడుగుతారు, ఎడం వైపుకి వెళ్ళకపోతే రూల్స్ ఉల్లంఘన ఎందుకు చేస్తున్నారు అబ్బాయిని నిలదీసి వాడికి పనిష్మెంట్ ఇస్తారు. కావాలంటే ఒక కేసు కట్టుపడేస్తారు వెనకాలంటే. ఒక చట్టానికి అనుకూలంగా మనం లేనప్పుడు చట్టం మనకు విరుద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ధర్మశాస్త్రం మనకు విరుద్ధం కాదు, ధర్మశాస్త్రం మన తప్పుల్ని ఎత్తి చూపిస్తుంది. ఎందుకు ధర్మశాస్త్రం మన తప్పుల్ని ఎత్తి చూపిస్తుంది? ధర్మశాస్త్రంలో ఏముంది? దేవుని యొక్క చెప్పండి యథార్థత, నమ్మకత్వం, సత్యం. అంటే దేవుని క్యారెక్టర్ ధర్మశాస్త్రానికి ఉంది కనుక ధర్మశాస్త్రం ముందు నిలబడితే మన తప్పులన్నీ మనకు కనబడతాయి. ఎందుకు? అందులో ఎవరి లక్షణాలు ఉన్నాయి చెప్పాలి? దేవుడి లక్షణాలు. ఇప్పుడు రివర్స్ అడుగుతున్నాను, ధర్మశాస్త్రం నమ్మకమైనది అన్నాడు. ధర్మశాస్త్రం నమ్మకమైనదంటే ఎవరు నమ్మకమైన వాడు? ధర్మశాస్త్రం సత్యమైనదంటే ఎవరు సత్యమైన వారు? ధర్మశాస్త్రం నిత్యమైనదంటే ఎవరు నిత్యమైన వారు? ఇప్పుడు దీని రివర్స్, ధర్మశాస్త్రం నమ్మకమైనదంటే ఎవడు దొంగ చెప్పాలి? బైబిల్ యథార్థమైనదంటే దొంగ ఎవడు? మరి
దేవుడు మంచివాడే. ఇప్పుడు దొంగ ఎవడు? మనం గుర్తుపెట్టుకోండి. బైబిల్ సత్యమైనదంటే సత్యం లేని వాళ్ళు ఎవరు? అంటే ఈ బైబిల్, ఈ వాక్యము, ఈ ఆజ్ఞ ఏమంటుందంటే నువ్వు బాగాలేదురా అబ్బాయి అని చెప్పింది. నువ్వు దేవునికి చాలా దూరం అయిపోయి నువ్వు బాగున్నాను అనుకుంటున్నావు. బైబిల్ అంటుంది, ప్రకటన గ్రంథంలో తిడతాడు ఆయన, గుడ్డివాడు ఉండి కుంటివాడివి ఉండి చివరికి నీకు నానా రోగాలు పట్టి నేను బాగున్నానులే అనుకునేంత గుడ్డితనంలో ఉన్నావు. నువ్వు మానవుడిగా నువ్వు చాలా పతనమయ్యావు. నువ్వు సాధించింది ఏమి లేదు. నువ్వు మంచి చేయాలనుకున్నది కూడా నువ్వు చేయలేవు. పాపం నిన్ను పట్టింది, అది చెరబట్టింది, అది నేను అరెస్ట్ చేసింది, రకరకాల మెలుకులు గుండా అది నడిపిస్తుంది. అందుకే అందరూ పాపం చేస్తారు. అందరూ ఈ స్టేజ్కి కనబడవేమో కానీ వాళ్ళ పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా చేస్తారని చెప్పండి. పాపం చేస్తారు. ఆ స్టేజ్కి కనబడదంటే ఆ దశలో మనకు తెలియకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళ మూఢతను బయట పెడతారు. వాళ్ళ మూర్ఖత అంటే బాలుడు ఎదిగిన తర్వాత వాడు మూఢతను స్వాభావికముగా బయట పెడతాడని బైబిల్ చెప్తుందంటే మనుషులందరికీ స్వభావాలు ఉన్నాయి, ఈ లక్షణాలు ఉన్నాయి, ఇవన్నీ కనబడతాయి. అందుకే ఈ బైబిల్ ఇంతగా నొక్కి చెప్తుంది కనుక అందరూ గాడి తప్పారు. వీడని తేడా లేదు, యాజకుడని లేదు, చిన్నోడని లేదు, పెద్దోడని లేదు, అందరూ గాడి తప్పి ఏకముగా పనికి మాలవారై ఉగ్రతగా తప్ప ఎందుకు పనికిరామంట. ఇలాంటి టైంలో ఈ పాపానికి లేదా ఈ స్వభావానికి మనం దొరికాం కనుక దీని నుంచి బయటికి రావాలని దేవుడు ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. దీని నుంచి బయటికి రావడానికి దేవుడు ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. రెండో మాట చెప్తున్నాడు చూడండి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏమిటట? దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మహిమ అంటే ఇందాక పాపం అంటే ఏంటో చూసాం. ఇప్పుడు మహిమ అంటే పాపంలో ఉన్నాం కాబట్టి ఏం పొందలేకపోతున్నామంట? మహిమను పొందలేకపోతాం. మహిమ అంటే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 41వ వచనం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 41వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 41వ వచనం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రానికి మరి ఒక నక్షత్రానికి భేదము కలదు కదా. ఇప్పుడు చెప్పండి, కొన్ని మహిమలు కనబడుతున్నాయి. అక్కడ మహిమ ఏంటట? సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. ఇప్పుడు అడుగుతున్నాను, సూర్యుడికి ఉండే మహిమ ఏంటండి? చెప్పాలి. సూర్యుడికి ఉండే మహిమ ఏంటి? చంద్రుడికి ఉండే మహిమ ఏంటి? మర్చిపోవద్దు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. ఆ మహిమ ఏదో మనం కోల్పోయాం. ఆ మహిమను మనం పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ మహిమే మనకుంటే మనకు రోగాలు ఉండవు. ఆ మహిమే మనకుంటే వయసు అయిపోదు. ఆ మహిమే మనకుంటే మన గుడారానికి ఏ వ్యాధి రాదు. ఆ మహిమే మనకుంటే అసలు పాపమే చెయ్యం. ఆ మహిమను మనం కోల్పోయాం. ఇంతకీ మహిమ అంటే ఏంటి? మహిమ ఇప్పుడు అడుగుతున్నాడు, సూర్యుడి మహిమ అంటే ఏమన్నామంటే వెలుగు అంటున్నాం. అడుగుతున్నాను, సూర్యుడి మహిమ అంటే, చంద్రుడి మహిమ అంటే ఏంటి చెప్పండి? చంద్రుడి మహిమ అంటే చంద్రుడి వెలుగు కాదు. నక్షత్రాల వెలుగు అంటే నక్షత్రాల వెలుగు కాదు. వెలుగు మహిమ కాదు, గుర్తుపెట్టుకోండి. మహిమ అంటే సూర్యుడు సూర్యుడిలా తన గుణాన్ని కోల్పోకుండా ఉండడమే సూర్యుడికి ఉండే మహిమ. చంద్రుడు చంద్రుడిలా తన గుణాన్ని కోల్పోకుండా ఉండడమే చంద్రుడికి ఉండే మహిమ. నక్షత్రాలు ఉండడమే నక్షత్రాలకు ఉండే మహిమ. మనిషి దేవుని గుణాన్ని కోల్పోకుండా ఉండడమే చెప్పండి మనిషికి ఉండే మహిమ. మహిమ అంటే ఏంటి? మహిమ అనగానే వెనకాల లైట్ వేస్తారు అనుకోకండి. మహిమ అంటే ఏంటి? మహిమ అంటే ఇదిగో, సూర్యుడు సూర్యుడిలా ఉండాలి, చంద్రుడు చంద్రుడిలా ఉండాలి, నక్షత్రాలు ఉండాలి. మనిషి తన స్వరూపంలో చేపట్టాడు కనుక తన గుణగణాల్లోనూ ఉండాలి. అదే మహిమ. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే లూకాసు సువార్త చూడండి ఒకసారి. లూకాసు సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. లూకాసు సువార్త 7వ అధ్యాయం 25వ వచనం ముగించుకుందాం. లూకాసు సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. సన్నపు బట్టలు ధరించుకున్న వానినా, ప్రశస్త వస్త్రములు ధరించుకున్నవారు, సుఖముగా జీవించువారు రాజగృహముల్లో ఉందరు. బాగా వినాలి. రాజు వస్త్రాలు ధరించుకున్నారు ఎక్కడ ఉంటారట? రాజగృహాల్లో ఉంటారట. క్వశ్చన్ అడుగుతున్నాను, నాకు ఆన్సర్ చెప్పండి.
రాజు ఇతను పేదోడు అనడానికి డిఫరెంట్ ఎలా చెప్పొచ్చండి? చెప్పాలి అది ఏంటట, ఇతను రాజు కదని ఎలా చెప్పాలి? బట్ట వేసుకునే వస్త్రం బట్టి. బాగా వినాలి, రాజుకి సామాన్యుడికి తేడా ఎక్కడ ఉంటుందంటే, సామాన్యుడు వేసుకునే బట్టలు ఒకలా ఉంటే రాజు వేసుకునే బట్టలు అంటే బట్టలను బట్టి ఇతను ఎలా అంటాడో చెప్పొచ్చు. అంటే వస్త్రాలను బట్టి ఇతను రాజు, ఇతను పేదోడని. రాజుగారు కూడా గోసి ఎట్టుకుని వచ్చారనుకోండి, తెలుస్తాడా? రాజుగారికి సామాన్యుడికి తేడా ఏంటి? అతని వస్త్రాలు. బైబిల్ చెప్తుంది, ఈ సన్నపు నార వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు ఎక్కడుంటారు? రాజగృహాలు ఉంటారు. అంటే ఇప్పుడు వస్త్రాలు బాగా వినాలి, వస్త్రాలు మనిషికి ఏమనిస్తాయి? మహిమనిస్తాయి. మనం వేసుకునే బట్టలు ఏం చేస్తాయి? గౌరవాన్ని ఇస్తాయి. అందుకే చూడండి, స్కూల్కి కాలేజీలకి ఐక్యతకు ఒక యూనిఫామ్ ఉంటుంది. ఆఫీస్కి పోతే ఒక యూనిఫామ్, ఎలా పడితే అలా పోతే ఆ యూనిఫామ్ని ఆఫీస్కి వెళ్ళడానికి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయకపోతే నీకు గౌరవం ఉండదు. ఎక్కడికి పోయినా వేసుకునే బట్టను బట్టి కాస్త గౌరవం ఇస్తారు. అందుకే చూడండి, బాగా తెలసొక్కో తెలపి అంటూ 5 ఉంగరాలు ఎట్టుకుని ఇలా ఒక ఆయన వచ్చేసాడు అనుకోండి, ఆయన ఎవరో మీకు తెలియకపోయినా లెగిసి కుర్చీ ఇచ్చేస్తారు. అదే నలిగిపోయిన సొక్కో నలిగిపోయిన లింగి వేసుకుని ఒక పెద్ద ఆయన ఇలా నడుచుకుంటూ వచ్చారనుకోండి, పెద్ద అయినా ఇక్కడ కూర్చో అంటావా? వెనక్కి కూర్చో అంటాం. నడుపుతాను, ఆయనకి ఇచ్చిన గౌరవం ఈయనకి ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే బట్ట వస్తువు, దాన్ని బట్టి గౌరవం మారిపోయింది. బైబిల్ అంటుంది వస్త్రాలు కూడా మనిషికి మహిమనిస్తాయి. ఇంకేం చెప్తుంది బైబిల్? ఇంకేం చెప్తుంది? త్వరగా చూడండి. ఆదికాండం 45వ అధ్యాయం 13వ వచనం ముగించేద్దాం. ఆదికాండం 45వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 45వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. ఐగుప్తిలో నాకు కలిగిన సమస్త ఘనత, ఇందాక అంటున్నాడు వస్త్రాలు మనిషికి ఘనతనిస్తే, ఇక్కడ మళ్ళీ అంటున్నాడు, ఇక్కడ యోసేపు అని ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తి మాట్లాడుతూ ఐగుప్తిలో నాకు కలిగిన సమస్త ఘనత అన్నా మహిమన్నా, చెప్పండి, పేరు ప్రఖ్యాతలన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఘనత అన్న మహిమ అన్న ఒకటే. ఇప్పుడు ఘనత, ఐగుప్తిలో నాకు కలిగిన సమస్త ఘనత, ఇప్పుడు ఘనత అన్న మహిమన్న ఒకటైతే యోసేపుకి ఒక గొప్ప మహిమ ఉందట. ఐగుప్తిలో యోసేపుకున్న మహిమ ఏంటండి? ఐగుప్తులో యోసేపుకున్న గొప్ప మహిమ ఏంటి? ఆయన సింహాసనం మీద కూర్చుని అధికారాన్ని సాధించడమే యోసేపుకున్న మహిమ. ఒక వ్యక్తి వస్త్రాలు, రాజుకి మహిమ వస్త్రాలు, మరొక దిక్కున అధికారము మహిమ. అంటే ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క మహిమ కనబడుతుందంటే వస్త్రాలు మహిమ, అధికారం మహిమ. ఇంకా మహిమలు ఏం కనబడుతున్నాయి? ముగించేద్దాం. ఇంకా ఏం కనబడుతున్నాయి? ఒక్కసారి సామెతల గ్రంథం రండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 25వ వచనం. బలము ఘనత ఆమెకు వస్త్రములు. ఆమె 31వ అధ్యాయంలో ఉన్న ఆమె ఉంది. ఆమె ఎవరు? గుణవతికి ఘనత ఏంటట? బలమే ఆమెకి ఘనత. ఒక ఇంటి ఇల్లాలకి ఘనతల్లో ఒక ఘనత ఏంటి చెప్పనా? నీరసంగా లేకుండా, జబ్బు కూడా వ్యవహరించకుండా, భర్తను అస్తమాల హాస్పిటల్కి తీసుకెళ్లకుండా, వీడు సంపాదించిన పెట్టుబడులు హాస్పిటల్లో పెట్టకుండా చక్కగా తిని బంతులాగా ఉండడమే ఘనత. నేను ఇత్తిన్నా అన్న ఘనత కాదు, గుర్తుపెట్టుకోండి. ఘనత ఏంటో తెలుసా? నువ్వు ఆరోగ్యంగా ఉన్న ఘనత. అందుకే చూడండి, సంసారంలో బాగా వినండి, కొత్తగా పెళ్ళైన పిల్ల ఇంటికి వచ్చిందంటే ఏ జబ్బులతో రాకపోవడమే గొప్ప ఆస్తి మనకి. ఏ రోగాలు లేకపోవడమే గొప్ప ఆస్తి. వస్తున్నప్పుడే ముక్కు ఎగరేసుకుంటూ వచ్చింది అనుకోండి, ఇక ముసాబేడికి, గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోగం. అందుకే చూడండి, ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రాబ్లం చెప్తున్నా, థైరాయిడ్లు, గాలి బుడగలు, పిల్లలు పుట్టరు, నడుతున్నాను. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? చెత్త తిండి తిని, చెత్త అంతా నోట్లో వేసుకుని, సరి అయిన తిండి తినకుండా పానీపూరీలు, పాసిపోయిన పూరీలు అన్నీ రోడ్ల మీద తింటే ఇలాంటి రోగాలన్నీ వెనకేసుకొస్తే, నువ్వు వచ్చిన తర్వాత ఆడి కలిసి వచ్చేదానికన్నా నువ్వు రోగాలు వేసుకుని వెనకాల వస్తే ఆడి సంసారం జీవితంలో బాగుపడుతుంది. ఆడి పెట్టుబడి అంతా హాస్పిటల్ తప్ప ఎందుకు పనికిరాడు? పనికొస్తాడా? గుర్తుపెట్టుకోండి, బైబిల్ అంటుంది గుణవతికి ఘనత ఏంటో తెలుసా? గుణవతికి ఘనత గుర్తుపెట్టుకోండి, ఆమె ఆరోగ్యమే ఘనత. ఎప్పుడో తన ఆరోగ్యం, తన బలము, తన ఘనత. ఫిట్గా ఉంటుంది, చక్కగా ఇంటి పనులను చక్క పెడుతుంది, వస్త్రాలు బాగుంటాయి, ఇల్లు బాగుంటుంది, అన్నీ బాగుంటుంది, చక్కగా మెయింటైన్ చేస్తుంది, ఇంట్లో సమాధానకరమైన వాతావరణం ఇస్తుంది. అదే ఘనత ఆమెకి. అంటే గుణవతి దగ్గర ఘనత, ఆమె బలము, అక్కడ వస్త్రము ఘనత, ఇక్కడ అధికారం ఘనత. అంటే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క అధికారం, ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క ఘనత కనబడుతుంది. చూడండి,
యోసేపు దగ్గర ఏమో సింహాసనం ఘనత కనబడుతుంది, ఎక్కడ ఒక వ్యక్తి దగ్గర ఏమో వస్త్రాల ఘనత కనబడుతుంది, ఇక్కడ గుణవతి దగ్గర బలం. అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మహిమ మనకు కనబడుతుంది. ఇంకేమున్నాయి చూడండి. సామెతల గ్రంథం 20:29 సామెతల గ్రంథం 20:29 యవనస్తుల బలము వారికి అలంకారం, యవనస్తులకి అలంకారము, మహిమ, ఘనత. యవనస్తులకి ఏది ఘనత అంట? ఫిట్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. యవనస్తులు అంటే యవనస్తుల్లా ఉండాలి, యవనస్తులు అంకుల్లా ఉండకూడదు. ఎందుకంటే ఈ మధ్య అంకుల్లో అయిపోతున్నారు చాలామంది. పెళ్ళి లేదు, పెటాకులు, ఇంత ట్యాంక్ వేసుకుని తిరుగుతున్నాడు ఎదురుగా. యవనస్తులు అంటే యవనస్తులా ఉండు, తిండి తినాలి, తిండికి తగ్గ పని చేయాలి, చక్కగా చూస్తే కత్తిలాగా కుర్రోడు, నీ వయసుకు తగ్గట్టున ఉండాలి. ఉంటున్నావా? ఇంటి పని లేదు, ఏ పని లేదు, కలిసి రావు, ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం అంతా తిని ఇంత ట్యాంక్ వేసుకుని పెళ్లి చూపులకి వెళ్ళాడు, టక్క చేసుకుని వెళ్తే ఆ పెళ్లి దాలికులు అడిగారట, ఆ పెళ్లి కొడుకు ఇంకా రాలేదని అన్నీ అడిగారంట. చచ్చిపోవాలి ఇంకా డ్రైనేజీలోకి దూకేసి. ఇంకా నేను అద్దంలో చూసినప్పుడు అడుగుతున్నారు, మన పెద్దోళ్ళు, మన ముందు జనరేషన్ చూడండి, 3 పిల్లల కన్నా కత్తిలాగా ఉంటారు వాళ్ళు 3-4 పిల్లల కన్నా. ఎందుకు? అప్పుడు ఎలా ఉండేవారు? తిండికి తగ్గ పని, పనికి తగ్గ తిండి. పెద్దమ్మలు చూడండి, 4 కన్నా ఒక తల్లి 12 మందిని కన్నా, ఇంకా అలా కింగ్లా ఉంది. 12 మందిని కన్నా అలా ఉంది. ఎలా ఉన్నారు? వాళ్ళ తిండికి తగ్గ పని, పనికి తగ్గ తిండి. అంటే మన ఆరోగ్యం, మన బలం కూడా మనకి ఏంటన్నమాట? ఘనత. యవనస్తులకి వారి ఫిట్నెస్సే వాళ్ళకి రాయల్టీ. రెండోది చెప్తున్నట్టు చూడండి, వృద్ధులకు తల మెరుపు ఘనత. యవనస్తులు గట్ట ఫిట్గా ఉండడం ఘనత, వృద్ధులకు ఏం ఘనత? ఈ తల ఏదైతే ఉందో ఆ మెరిసిపోయిన తెల్లింటికులే ఘనత. కానీ అలా ఉంచరు, కాటికి రాహేస్తారు. అలా ఉంచరు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కాటికి రాహేస్తారు. గోధురేజాయిడ్ కట్ చేయండి ఇలా అన్నారంట. నేను అడుగుతున్నాను, రంగులు రాస్తారు. సీనియర్స్ అలా ఉండేయాలండి. ఎంటుకలు నాకు కూడా వస్తున్నాయి, అలా ఉంచాలి. తెల్ల వెంట్రుకలు మీరు ఏం నామస్ ఏం ఫీల్ అవ్వకండి, తెల్ల వెంట్రుకలు ఉండవు. ఎందుకు చెప్పిన రాయ్, జీవితంలో చేదేటో తీపేటో అన్నీ చూసి వచ్చినాను రా, నా మాటకి వెయిట్ ఉంది, నేను చెప్తున్న మాట వినరా, జీవితంలో నాకు అన్నీ తెలుసు అని ఒక సీనియారిటీకి సంకేతం ఏంటో తెలుసా? తల మెరుపు. తల మెరనివ్వాలి. మన గడ్డాలకు రొంగి వేస్తున్నాం, ఆ మీసాలకు రొంగి వేస్తున్నాం, తలకు వేయకండి, అలా ఉంచండి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఘనతల్లో ఘనత ఏంటి చెప్పిన? సీనియారిటీ కూడా ఘనత. విషయం ఏంటి చెప్పిన? రొంగెత్తే తెలిసిపోతుంది తెలుసా? ఎలాగో అలాగ ఉండాలండి. రొంగెత్తే తెలిసిపోతుంది స్పష్టంగా. వేయకూడదు రంగులు. రంగు వేసిన తర్వాత నల్ల కనపడిపోతాడు, చర్మం ఏమో అలా ముడతాడు, తెలిసిపోతుంది. ఇలా ముట్టుకుంటే రంగు వచ్చేస్తుంటుంది, తలగాడికి అంటిపోతుంటుంది. అవన్నీ ఎందుకు? అలా ఉన్నవాడు అలా ఉండు. ఆ తల ఎలా ఉందో అలా ఉంచు. ఆ తల్లివి అలా ఉంచు. గోరింటా గడియేస్తాం ఈ మధ్య. అలా ఉంచి, ఎలా ఉన్నది అలా ఉంచు, చక్కగా ఉంటావు. బైబిల్ చెప్తుంది, యవనస్తులకి బలము ఘనత, వృద్ధులకు చెప్పండి తల మెరుపు ఘనత. ఎందుకో మరి చింత తెచ్చినా చెప్పండి, అయ్యొద్దు. నువ్వు సీనియారిటీకి తగ్గట్టుగానే ఉండాలి. వేసుకునే గుండె వయసుని బట్టి కూడా బట్టలు వేసుకోవాలి తెలుసా? మన వయసుకి తగ్గట్టు బట్టలు వేసుకోవాలి. నాకు 50 సంవత్సరాల మీద వేసిన జీని ప్యాంట్లు వేసి తిరుగుతున్నాను అనుకోండి, చాలా మంది అబ్బాయిని కనుక్కుంటారు. గుర్తుపెట్టుకోండి, వయసుకు తగ్గట్టు వేసుకోవాలి, వయసుకు తగ్గ డ్రెస్ కోడ్ ఉండాలి, వయసుకు తగ్గ వ్యవహారం ఉండాలి. అందుకే బైబిల్ చెప్తుంది, వాళ్ళు వేసుకునే వస్త్రాలు ఘనత, వాళ్ళ అధికారం ఘనత, వాళ్ళ బలము ఘనత, ఇప్పుడు వాళ్ళ తల మెరుపు కూడా ఘనతే. అంటే ఇలా ఎందుకు చూపిస్తుంది అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ. అంటే ఒకరి దగ్గర అధికారం ఘనత కనబడుతుంది, మరొకరి దగ్గర ఏమో చెప్పండి, మరొకరి దగ్గర ఏమో వస్త్రాల ఘనత, మరొకరి దగ్గర ఏమో బలము ఘనత, మరొకరి దగ్గర సీనియారిటీ ఘనత. ఒక్కొక్కరి దగ్గర ఒక ఘనత. చివరికి ఒక వచనం చూసి ముగిద్దాం. అదే సామెతల గ్రంథం చూడండి, 19వ అధ్యాయం 11వ వచనం. అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. ఎంత 19, 21, 11. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము, తప్పులు క్షమించుట. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి దానికి రోడ్డెక్కి గొడవాడడం ఘనత కాదు. బాగా వినాలి. ప్రతి దానికి రోడ్డెక్కి గొడవాడడం ఘనత కాదు. మనకు హాని చేసినోడు, మనకు నష్టం చేసినోడు, మన ఎదుటి జర్జాగా తిరిగి వాడు మన క్షమాపణ అడగకపోయినా వాడిని ఏమీ అనకుండా వదిలేయడమే మనకి ఘనత. నమ్మర్లు అర్థమవుతుంది లేదో? మన రాజకీయ డైలాగులు చెప్పకూడదు. ఇప్పుడు మీ టైం రా, మా టైం వస్తుందిరా, అప్పుడు చూద్దాం మా పవర్ ఏంటో అనకూడదు. గుర్తుపెట్టుకోండి. ఆడికి లేక నువ్వుంటే నీకు ఆడికి తేడా లేదా? వాడి టైం చూసుకుని నీకు కొట్టాడు, టైం నీకు వచ్చినా నువ్వు కొట్టో, అది నీకు ఘనత.
నీ సమయం నీకు చేతుల్లో ఉన్న వాడిని ఏమన్నా ఇప్పుడు కొడితాడు, మళ్ళీ సావు దెబ్బకు లెగడు, అయినా నువ్వు వాడిని ఏమనవు చూసావా, అది నీ ఘనత. అంటే ఎదుటి వారి నీ హాని చేసిన వారు నీ కళ్ళ ముందున్న వాళ్ళని క్షమించడం కూడా ఘనత. అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలాగా, అంటే ఒకరికి క్షమించే గుణం ఘనత, మరికొన్ని ఉంటాయి. ఆ 20 అధ్యాయం 3 ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. గొడవలకు దూరంగా ఉండడం కూడా ఘనత. గొడవలకు దూరంగా ఉండడం ఘనత. గొడవలకు దూరంగా ఉండడం ఘనత కదా. ప్రతి దాని గొడవ పెట్టుకుంటే మంచి పేరా? తుమ్మితే గొడవ, దొగ్గితే గొడవ, ప్రతి దానికి గొడవలు పెట్టుకుంటే మంచి పేరు చెప్పండి. ప్రతి గొడవలోకి దూరితే ఘనత. ఇప్పుడు ఈదులు ఎవరో గొడవలు పెట్టుకుంటారు, ఆ ఈదులో నీ గొడవ నీకు సంబంధం లేదు, అందులోకి దూరే వాళ్ళకి కదా నీకు ఘనత. ప్రతి దాంట్లోకి దూరితే ఘనత నీకు. పెంటంతా తెచ్చుకుని ఇంట్లో పెట్టి, పెంటంతా తెచ్చుకుని నెత్తిమే పెట్టుకుంటే అది నీ ఘనత. నీ దరిద్రం అంతా తెచ్చుకుని రోడ్డున పోయే ఆ ముళ్ళ కంచెని తెచ్చి నువ్వు నీ బట్టక తగిలించుకుంటే ఘనత అది. చాలామందికి అక్కర్లేని గొడవల్లోకి దూరతారు, ఈ గొడవల్లో దూరితే నీ ఘనత అది. నీ గౌరవం రోడ్డు మీద పడుతుంది. నేను ఎవడెళ్ళమన్నాడు అంటాడు. ఇప్పుడు నీకు సంబంధం లేని గొడవలో పోయావు, ఆడాడు కలిసి మెత్తగా మధ్యలో నిన్ను కొడేస్తారు, నీ ఘనత. నీ మధ్యలో దూరతా పెద్ద పెదరాయిళ్ళలాగా, ఆ మధ్యలో దూరితే నేను ఏం చేస్తారు? ఇప్పుడు ఆడాడు ఒకటే, నీకు సంబంధం పెట్టడం మధ్యలో వచ్చాను గుద్దుతారు, గుద్దితే మక్కుకుంటే ఇంటికి వస్తావు, ఘనత. జెండుబావ రాస్తుంది, ఘనత. ఏ నీళ్ళు పెడతారు, ఘనత. ఎక్కడికి ఎవరో కొడేశారంటే ఘనత. ఇవన్నీ ఘనత చెప్పండి. కొన్నిటికి దూరంగా ఆడు భలే ఉంటాడండి, ఏ గొడవ ఎవరి జోలికి పోడు, ఆడి లైఫ్ వేరండి, అలా ఉండాలని చెప్పుకోవడం ఘనత. ఒక పద్ధతిగా బతుకుతాడండి, అదొక ఘనత. వాడు సమాధానంగా ఉంటాడండి, ఎవరికి ఏ నష్టం చేయడు, ఎవరి మీద పగల పెట్టుకోడు, చక్కగా బట్ట కట్టుకుంటాడు, బలంగా ఉంటాడు, పేరు కలిగి ఉంటాడు, అది వాడి ఘనత. ఇన్ని చదువుతున్నామే, మహిమ మహిమ మహిమ. ఇప్పుడు అన్నాడు దేవుడు, అంటున్నాడు ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమని పొందలేకపోతుంది. ఇప్పుడు ఇన్ని మహిమలు చూసాం. ఎన్ని మహిమలు? రాజవస్త్రాల మహిమ చెప్పండి, బలము మహిమ, అధికారం మహిమ, గొడవలకు దూరంగా ఉండడం మహిమ, ఇంకా చెప్తున్నాడు యవనస్తులు బలం కలిగి ఉండడం మహిమ, సీనియారిటీ మహిమ. ఇన్ని మహిమలు ఉన్నాయి. ఇప్పుడు అందరూ పాపం చేసి మహిమను పొందలేకపోతున్నారంటే ఇన్ని మహిమల్లో దేవుడు ఏ మహిమ ఇస్తానన్నాడు? ఇన్ని మహిమలు ఉన్నాయిగా, ఇన్ని మహిమలలో ఏ మహిమ ఇస్తాన్నాడు? ఏదో ఒక మహిమ కాదు, ఈ మహిమలన్నీ ఒక్కళ్ళలోనే ఉండేవి ఒకప్పుడు. నా మాటలు అర్థమవుతున్నాయి లేదంటే ఈ మహిమలన్నీ ఎలా? ఇప్పుడు డబ్బున్నవాడికి మంచి గుణం ఉందనుకోండి, వాడు పంచుతాడు. అంటే డబ్బున్నవాడికి మంచి గుణం ఉంటే చుట్టుపక్కల మేలు జరుగుతుందా జరగదా? మంచి గుణం ఉన్నవాడికి ఏముంటలేదు? డబ్బు ఉంటలేదు. డబ్బు ఉన్నవాడికి ఏముంటలేదు? గుణం ఉంటలేదు. గుణం ఉన్నవాడికి ఏముంటలేదు? అధికారం ఉంటలేదు. అధికారం ఉన్నవాడికి ఏముంటలేదు? పంచాలన్న మనసు ఉంటలేదు. నా మాటలు అర్థమవుతుందంటే ఒకడికి ఒకటి ఉంటే ఒకటి ఉంటలేదు. వీడి విషయంలో బెస్ట్ అండి, మిగిలిన విషయాలు ఎదవండి అని చెప్పుకోవట్లేదు. అంటే ఒకటి ఉంటే ఒకటి ఉంటలేదు. నేను అడుగుతున్నాను, బలం ఉండి, అధికారం ఉండి, సీనియర్టీ ఉండి, క్షమించే గుణం ఉండి, పంచే గుణం ఉండి, ఇంతన్నీ కలిపి ఒక్కడ దాంట్లోనే ఉంటే ఆ మనిషి ఊరికి ఎలా ఉంటాడు చెప్పండి? దీవెనకరమైపోతాడు. అలాంటిది ఒక అధికారికి పంచే గుణం ఉండి, ఒక అధికారికి బలం ఉండి, ఒక అధికారికి ఇంత మంచి గుణగణాలు ఉంటే అది నియోజకవర్గం అధికారి అయితే ఆ నియోజకవర్గం ఏమవుతుంది చెప్పండి? బాగుపడిపోద్ది. నియోజకవర్గంలో ఒక అధికారికి ఇన్ని గుణాలు ఉంటే ఆ ఏరియా అంతా బాగుపడిపోతే, ఇప్పుడు అందరికీ ఆ గుణాలు ఉంటే ఆ ఊరు దైవ సమాజం. అంటే ఇప్పుడు అందరూ బాగా వినాలి, అందరూ ఈ మహిమను పొందలేకపోతారంటే వస్త్రాలు, బలము, వయసు తగ్గని నిత్యత్వం, సీనియారిటీ ఇవన్నీ ఒక్కరిలో ఉండేవి. ఆ ఒక్కరు ఎవరు తెలుసా? ఆదాములో ఉండేవి. ఎవరు ఉండేవి? ఆదాములు ఉండేవి. ఆదాముకి ఏముండేది? మహిమే వస్త్రం ఆదాముకి. ఆదాముకి వస్త్రాలతో పని లేదు, ఆదాముకి మహిమే వస్త్రం. అంటే ఆ మహిమా వస్త్రాలు ధరించుకున్నాడు. అందుకే ఆయన ఎండకి ఎన్నడు, వానకి తడిసిపోడు, జ్వరాలు, నీరసాలు, వైరస్లు. ఆదాము పండు తెంచక ముందు అసలు ఇలాంటి డిసీజ్ లక్షణాలు ఆయనకు ఉన్నాయా? లేవు. ఆదాము ఎలా ఉండేవాడు? బలము, నిత్యము ఆయన బలము కలిగి ఉండేవాడు. ఆదాము బలవంతుడు, అధికారి. లోకాన్ని, సృష్టిని ఏలడానికి సర్వాధికారం ఎవరికి ఇవ్వబడింది చెప్పండి? ఆదాముకి ఇవ్వబడింది. ఆయనకు అధికారం ఉంది, ఆయన దగ్గర వస్త్రం ఉంది, ఆయన దగ్గర బలం ఉంది. ఎప్పటికీ వృద్ధాప్యం రాని చెప్పండి. చక్కటి ఆరోగ్యం ఉంది, సీనియర్టీ ఉంది, అనుభవం ఉంది. ఇన్ని ఉండేవి ఆదాముకి చెడగొట్టాడు. అంటే ఎప్పుడైతే ఆ తప్పు జరిగిందో ఇప్పుడు శాశ్వతమైన వస్త్రాలు ధరించుకునే మనం తాత్కాలికమైన వస్త్రాలు వేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ బట్ట కొనుక్కున్నామండి, ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి ఇది?
ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ బట్టలు నేను వేసుకుంటున్నాను అంటే చలికాలం ఒక రకం వేసుకుంటాం, ఎండాకాలం ఒక రకం వేసుకుంటాం, వర్షాకాలం ఒక రకం వేసుకుంటాం. ఈ కాలంలో వేసుకున్నాం ఆ కాలం వేసుకోం, ఆ కాలం వేసుకున్నాం ఈ కాలం వేసుకున్నాం. అంటే బట్టలు ఎందుకు వేసుకుంటున్నాం అంటే ఈ ప్రకృతిలో మార్పులు జరిగినప్పుడు నా శరీరం తట్టుకోలేదు కనుక దాని నుంచి కాపాడుకోవడానికి నేను వస్త్రాలు వేసుకుంటున్నాను. అసలు ఆదాముకి బట్టలు ఉన్నాయా? మన ఆదాముకి బట్టలు లేనప్పుడు ఆ ప్రకృతిలో మార్పులు ఎలా తట్టుకునేది? అదే ఒక మహిమా జీవితం ఉండేది. ప్రకృతి ఎలా మారినా శరీరం అలా మౌల్ట్ అవుద్ది, ఎలాగైనా శరీరం తట్టుకుంటుంది. అలాంటి ఆరోగ్యకరమైన జీవితం పోయింది. జబ్బులే లేవండి ఆ జీవితానికి, రోగాలు లేవండి ఆ జీవితానికి, నీరసాలు లేవండి ఆ జీవితానికి, రేపు ఉదయం లెగ్స్ ఏ వండుకోవాలన్న బాధ లేదండి ఆ జీవితానికి, రెక్కాడితే కానీ డొక్కాడదన్న స్లోగన్ లేదండి ఆ జీవితానికి. అసలు అలాంటి మాటలు లేవు. ఆ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? బంతులాంటి జీవితం. అందరూ పాపం చేసి ఆదాము కోల్పోయింది, మనం కూడా చెప్పండి కోల్పోయాం. ఇప్పుడు చెప్పాలి, ఆదాము చెడగొట్టిన ఆ జీవితాన్ని మళ్ళీ దేవుడు ఇవ్వడానికి మరొక ఆదామును భూమి మీద పంపడు. ఆయన పేరే కడపటి ఆదాము. ఆ కడపటి ఆదాముకున్న పేరే నజరేయుడైన యేసుడు. అంటే యేసు ప్రభు వచ్చి ఏం చేస్తాడు? మన జీవితం పోయిందే, ఆ పోయిన మహిమను మళ్ళీ మనకి ఇవ్వడానికే వచ్చాడు ఆయన. ఆ వచ్చిన ఆయన అది చూపించాడు. ఎలా చూపించాడు? మరణించిన తర్వాత తిరిగి లేచాడు. లేచినవాడు తోటమాలిలా కనబడ్డాడు, అదృశ్యమయ్యాడు, మార్గం మధ్యలో కనబడ్డాడు. మూయబడిన తలుపులు మూయబడి ఉండగా లోపలికి వచ్చాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, మేఘాల మీద వెళ్ళాడు, మరో లోకం నుంచి రెప్పపాటున కిందకు వచ్చాడు. ఆ శరీరం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ప్రభువా ఏంటి ప్రభు అంటే నేనే గాయాలని చూపించాడు, మళ్ళీ గాయాలు లేకుండా పోయా. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఏంటి ప్రభు ఈ లైఫ్ అంటే? దానికి ఒక పేరు పెట్టింది బైబిల్, అది మహిమా జీవితం. అదే మనం కోల్పోయాం. మళ్ళీ అర్థమవుతున్నాయా? అదే మనం కోల్పోయాం. అంటే అదే మన ఒరిజినల్ జీవితం. అంటే అదే మన ఒరిజినల్ జీవితం. ఆయన ఏదైతే పొంది చూపించాడో మళ్ళీ మనకు అదే ఇవ్వడానికి రుజువుగా ఆయన చూపించి వెళుతూ అన్నాడు, మళ్ళీ ఒకరోజు వస్తాను, ఈ జీవితాన్ని మీకు ఇస్తాను. మొదటి రాకుల్లో మనకి ఏం చూపించడానికి వచ్చాడు? తన ప్రజలను వారి పాపాలంటే గాడి తప్పిపోయి కోల్పోయిన వారిని మళ్ళీ గాడిలో పెట్టి కోల్పోయిన మహిమను తెచ్చి మనకి ఇవ్వడమే క్రిస్మస్. గుర్తుపెట్టుకో. క్రిస్మస్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద స్టార్లను మాత్రమే అనకండి. ఇలా చెబుతుంటే చాలామందికి నొప్పి అయిపోతుంది. నా మీద విమర్శ వీడియోలు పెడుతున్నారు. నేను స్టార్కి అట్టొద్దు అంటలేదండి. స్టార్కి అందం ఎప్పుడో చెప్పినా, ముందు నువ్వు వెలిగి అప్పుడు దాన్ని వెలిగిస్తే అప్పుడు అందం. నువ్వు ఆరిపోయి దాన్ని వెలిగిస్తే ఎవరికి కావాలి కాయింతాలు స్టారు? ఎవరికి కావాలి చెప్పు? ముందు నువ్వు వెలుగు, పరలోకం దాన్ని చూడదు, నిన్ను చూస్తుంది. నేను వెలుగాను రానప్పుడు లోకానికి చూపించు, అప్పుడు వెలుగు. నేనున్నాను రా నీకు ముందు, నేను మారు మనసు అనే వస్త్రం, నీతి అనే వస్త్రం తగిలించాను రానప్పుడు కొత్త బట్టే, అప్పుడు అందం. నువ్వు కొత్త బట్టల మీదే మనసు ఉంది తప్ప నీతి వస్త్రం మీద మనసు లేనప్పుడు నీ కొత్త బట్టలు ఎవరికి కావాలి? దేవుడు ప్రతీది అంటే క్రిస్మస్ వెలుగుల్లో మనకి ఏం చూపించాలనుకుంటే ఒక నూతన జీవితాన్ని పొందుకో. అందుకే మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని ఎతకడానికే దేవుడు దీనుడిగా ఇళ్ళలోనికి వచ్చాడు. వచ్చిన వాడు ఒక మాట ఇచ్చాడు, తన ప్రజలను చెప్పండి వారి పాపం నుండి విడిపించడానికి వచ్చాడు. ఏం పాపం ప్రభు అంటే కోల్పోయాం. ఆ కోల్పోయిన దాన్ని పొందుకోవడానికే మళ్ళీ దేవుడు ఇవ్వడానికే మనకు వచ్చాడు. అంటే ఆ లైఫ్ ఎలా ఉంటుంది? మనకి బలం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఎప్పటికీ కోల్పోం, ఎప్పటికీ వాడిపోం, అసలు చనిపోతామన్న ప్రస్తావనే లేదు. ఎంత బాగుంటుందంటే ఆ జీవితం. ఆ ప్రకటన గ్రంథంలో చెప్తాడు, వడగాలైనను సూర్యుని ఎండైనను వాళ్ళని ఏమీ చెయ్యదు. అసలు సూర్యుడితో వాళ్ళకి పనే లేదు, వడగాలుతోనే పని లేదు. ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే గొర్రెపిల్ల నిత్యము వారి కాపరి అయి నిత్యము ఆనందిస్తుంటారు. ఇలాంటి ఆనందించే జీవితం ఏదైనా తోటలు ఉండదు, అది పోయింది. ఆ పోయిన దాన్నే ప్రకటన గ్రంథంలో క్రొత్త నిబంధనలు ఏమంటారంటే ఏదైనా తోట అన్నారు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో పరదేశు అంటారు. పరదేశ్ అంటే ప్యారడైజ్ అంటే ఆ దమ్ బిర్యానీ ఉంటుంది అదేనా అనకండి. ప్యారడైజ్ అంటే గార్డెన్. బాగా వినాలి. ప్యారడైజ్ అంటే వనము అని అర్థం. వనం అంటే ఏ వనంలో ఏది కోల్పోయామో మళ్ళీ అదే వనానికి తీసుకెళ్లే ప్రాజెక్టే క్రిస్మస్ ప్రాజెక్ట్. గుర్తుపెట్టుకో. దానికే ప్యారడైజ్ అన్నారు. ఆ ప్యారడైజ్లో ఎవరుంటారు? మళ్ళీ జీవవృక్ష ఫలం తినిపిస్తారట, పరిశుద్ధుల స్వాస్థ్యం ఉంటుందట, తేజోవాసుల సహవాసం ఉంటుందంట. అంటే ఈ లైఫ్ అంతా ఒకప్పుడు ఎక్కడుండాలి చెప్పండి? ఏదేను తోటలో ఉండాలి.
ఆ పోయింది మళ్ళీ మనకి ఇవ్వడానికే ప్రభు వచ్చాడు, మాట ఇచ్చాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. ఫ్రీ. ఇప్పుడు ఏం చేయాలంటే ఏమీ లేదు, ఇంకా నువ్వు కొండలు ఎక్కడం, దిగడం, నదుల్లో మూలగడం ఇదంతా లేదు, బలులు ఇవ్వడం, రక్తం వలికి ఇదంతా లేదు. చాలా ఉచితంగా ఇచ్చాడు. ఎంత ఉచితంగా అంటే దేవుడు శరీరంగా పుట్టాడని నమ్ము, దేవుడు శరీరంతో జీవించాడని నమ్ము, దేవుడు శరీరంతో నీ కొరకు చనిపోయాడని నమ్ము, దేవుడు శరీరంతో చనిపోయి తిరిగి లేచాడని నమ్ము, ఆ చనిపోయిన వాడు నీకు దేవుడై ఉన్నాడు, మార్గమై ఉన్నాడు అని నమ్ము. ఇది నమ్మితే చాలు, నీకు ఉచితంగా ఏమి ఇచ్చేస్తాడని చెప్పండి. ఆ పోయిన జీవితం మళ్ళీ మనకి ఇచ్చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, పాపం అంటే ఏం కోల్పోయాం తెలుసా? తిండిని కోల్పోయాం, బట్టను కోల్పోయాం, ఆరోగ్యాన్ని కోల్పోయాం, చావుని మీదేసుకున్నాం. ఎందుకు బతుకున్నాం తెలియదు, ఎందుకు సంవత్సరాలు గడుస్తుందో తెలియదు, ఈ ముక్కుతూ మూలగడం ఏంటో తెలియదు, ఈ తల తెల్లగా అయిపోవడం ఏంటో తెలియదు, ఈ చర్మం వాలిపోవడం ఏంటో తెలియదు, సంవత్సరానికి ఒకలా ఉండడం ఏంటో తెలియదు, నెలకు ఒకలా కనబడడం ఏంటో తెలియదు. దీని అన్నిటికీ మూలము పరాకాష్ట ఏంటో తెలుసా? పాపము. అందుకే ఇక్కడే మార్పులు వచ్చాయా? ప్రకృతిలో మార్పులు వచ్చాయి, టైమింగ్లో మార్పు వచ్చింది, ఎలుగులో మార్పు వచ్చింది, అన్ని విధాలుగా మార్పు వచ్చింది, సముద్రంలో మార్పు వచ్చింది. ప్రతి మార్పులు కనబడుతున్నాయి. ఈ మార్పులన్నిటికీ కారణం బైబిల్ చెప్తుంది, మీ పాపమే ప్రకృతి చక్రం గాడి తప్పడానికి కారణం. ఈ పాపం అనేది ఒక్కటి పోతే అన్నీ చెప్పండి లైన్లోకి వస్తాయి. అందుకే ఆయన మొదటి రాకుల్లోకి వచ్చింది ఏంటో తెలుసా? ఈ సిస్టమ్ అంతా ఒక సిస్టమేటిక్గా రన్ అవ్వాలి అంటే దీన్ని చెడగొడుతున్న ఒకటి ఉంది. అదేంటి చెప్పండి? పాపం. దాన్ని తీసేయడానికే మరియమ్మ గర్భంలో శిశువుగా పుట్టాడు. ఆ పుట్టినవాడు ఎదిగి మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, మళ్ళీ